దేవుడు ఆయన యేసు ప్రభు వారు ఈ భూలోకానికి వచ్చిన తర్వాత ఆయన దగ్గర ఎంతమంది శిష్యులు ఉన్నారు? వాళ్ళు డిగ్రీలు చదవలే, లేదంటే పెద్ద చదువులు చదివి దేవుని వెనక తిరగలే. అక్షరాలు రాని, చదువు రాని రామదు. అయినప్పటికీ కూడా ఈరోజు పరిశుద్ధ గ్రంథాన్ని తయారు చేసి మనము చదువుకుంటున్నామంటే వారి ద్వారా. ఇప్పుడు చెప్పినటువంటి మీరు కూడా అటువంటి వారిగా తయారవ్వాలి. మంచి జ్ఞానంతో దేవుని శుభవార్తలు అంతటికి కూడా ప్రకటించి ఆయన ప్రేమను మనము ఎప్పుడు కూడా విడిచిపెట్టి తిరగకూడదు. మన దేవుడికి ఎన్ని పేర్లు ఉన్నాయో తెలుసా? ఎన్ని పేర్లు ఉన్నాయండి మన దేవుడికి? 3 పేర్లు. దేవునికి స్తోత్రం. 1 తండ్రి, 2 కుమారుడు, 3 పరిశుద్ధాత్మ. గమనించారా? తండ్రిగా దేవుడు అయి అక్కడ ఉన్నాడు ఆయనే. కుమారుడిగా ఈ భూలోకంలోకి వచ్చి మరియ గర్భాన్ని జన్మించాడు ఆయనే. పరిశుద్ధాత్ముడిగా భూలోకంలో పరిపాలించాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఈ 3 మాటలు మీ హృదయంలో పెట్టుకోండి. ఎందుకంటే చాలా మంది నన్ను క్వశ్చన్ ఇచ్చారు, తండ్రి ఉన్నాడు కదా, మరి ఈ దేవుడేటి, యేసు ప్రభు దేవుడు అంటున్నాడేటి అనేసి అనడం చాలా జరిగింది. దేవుని యొక్క మరి బిడ్డలు, బైబిల్ పండితులు ఎంతో మరి తద్దితులు చేసి మీకు కావాలంటే యేసుక్రీస్తు నిజమైన దేవుడని నేను బైబిల్లో నిరూపిస్తాను. నిరూపించు అంటే చదివి అప్పుడు బిట్స్ ఉన్నాయి, చదివి నేనే దేవుడిని ఆయన ఒక్కొక్క దగ్గర కరెక్ట్ చెప్తాడు. నేను తప్ప వేరొక దేవుడు గనుక తండ్రి ఆయనే దేవుడు. కుమారుడు ఆయనే, పరిశుద్ధాత్మ కుమారుడు, మనిషి కుమారుడిగా భూలోకానికి వచ్చాడు. తర్వాత ఇంకేటన్నా నేను పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు అంటే పరిశుద్ధాత్ముడిగా భూలోకాన్ని పరిపాలించాడు. మనం అందరము పాపాత్ములే, అందరము దారి తెచ్చాము, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించున్నాయని మనము ఉండలేకపోయాం. గనుకనే ఇట్టి పరిస్థితిలో దేవుడు పరిశుద్ధాత్మతో పరిపాలించాడు. చాలా మంది అంటున్నారట, మరి నేను వింటున్నటువంటి మాటలు, మీరు 40 రోజులు కూడా ఉపవాసం చేస్తున్నారు, దేనికి ఉపవాసం? బైబిల్లో ఎక్కడుంది? ఇలాంటి మాటలు మీరు వినకండి. ఎక్కడుందో బైబిల్లో నేను చూపెడతాను. బైబిల్లో ఎక్కడుంది ఏదో ఉపవాసము అని అన్నారంట. మత్తయి సువార్త 4వ అధ్యాయము త్వరగా చదివితే త్వరగా నేను ముగిస్తాను. మత్తయి సువార్త 4వ అధ్యాయము. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యములోకి కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఏమన్నారండి ఆయన? ఉపవాసం ఉండిన తరువాత ఆయన ఆకలి కొనగా ఆ యొక్క సోదరుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాజు రొట్టెలను చేసుకోమని ఆజ్ఞాపించమంటే అప్పుడు దేవుడు అన్నాడు, ఒరే దదవా, మనుషుడు రొట్టె వలన జీవించడు, కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన ఆయన జీవిస్తారు ప్రజలు అని చెప్పారు. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ఉపవాసం ఉన్నటువంటి రోజులు మనకు కనపరచబడ్డాయి. ఎవరి కొరకు ఆయన ఉపవాసం ఉన్నాడు? మన కొరకు ఉపవాసం ఉన్నాడు. ఆయన ప్రేమించాడు లోకాన్ని, గనుక ఈ లోకంలోకి ఆయన అవతరించాడు. గనుక చాలా చక్కని మాట ఉంటుంది. 1 కొరింథీ 18వ వచనం చూసినట్లయితే చాలా చక్కని మాట, చిన్న మాట అయినా చక్కని మాట ఉంటుంది. ఒకసారి చూద్దాం. మరి 1 కొరింథీ 1వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్లయితే, సిలువను గూర్చిన వార్త ఎవరికమ్మా? నశించిపోతున్నటువంటి వారికి వెర్రితనముగా ఉంటాది, కానీ రక్షింపబడుతున్న మనకి దేవుని శక్తి. దేవునికి స్తోత్రం. ఈ మాట నేను హృదయంలో పెట్టుకోవాలని మనం చేస్తున్నాం. ప్రియులారా, దేవుడు లోకాన్ని ప్రేమించాడు. ప్రేమించిన తర్వాత ఆయన ఎంత ప్రేమ చూపించాడో ఈ యొక్క 7 మాటల్లో మనకు కనబడుతుంది. 7 మాటల్లో కూడా కనబడుతుంది. రాత్రి కొంతవరకు పాటలు చేస్తాం. తెల్లవారు ఎన్ని గంటలకంటే అప్పచెప్పారు యేసు ప్రభుని? 6 గంటలకి.
6 గంటలకు అప్పు చెప్పిన తర్వాత సిలువ ఎన్ని గంటలకు వేశారు? 9 గంటలకి. 9 గంటలకి సిలువ వేసిన తర్వాత ఎన్ని గంటలకి ఆయన మరణించాడు? 3 గంటలకి. 3 గంటలకి ఏమైందో తెలుసా మీకు? ప్రతి సంవత్సరం మనం చూస్తున్నాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 33వ వచనంలో చూసినట్లయితే ఆయన 4వ మాట ఉంటుంది, లామా లామా సమస్తానండి. ఆయన ప్రాణం విడిచే ముందు ఏ విధంగా కనపరచబడితే చూద్దాం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటి చీకటి కన్నాను. దేవునికి స్తోత్రం. ఒకసారి బయట చూడండి. 3 గంటలకు కావలేదు. బయట చూడండి. ప్రతి సంవత్సరం కూడా నేను చూస్తున్నాను. మీరు చూస్తున్నారో లేదో తెలియదు కానీ. కనుక దయచేసి గమనించండి. ప్రతి ఒక్కరు కూడా గమనించవలసినటువంటి అవసరం. దేవుడు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు. మనలోని ఎంతో భూమి మీద జీవిస్తున్నటువంటి పాపాత్ములని ఎవరైనా అందరినీ కూడా దేవుడు ప్రేమించినటువంటి దేవుడే కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన మరి ప్రేమించలేనటువంటి దేవుడు కానే కాదు. ఈ 40 రోజులు మనము ప్రార్థన చేసుకోవటం మన కొరకు ఆయన ఉపవాసం నుండి ఎన్నో చిత్ర హింసలు, ఎన్నో బాధలు అనుభవించాడు. దేనికి అనుభవించాడంటే మన మీద ఉన్నటువంటి ప్రేమకు. అలాంటప్పుడు 40 రోజులు మనము ప్రార్థన చేయడం తప్ప. అందరూ చెప్పరేంటి? ఈ 40 రోజులు మనము దేవుని కొరకు ప్రార్థన చేయాలి. అయ్యో దేవా, నువ్వు మా కొరకు నువ్వు ఎంతో కష్టపడడానికి వచ్చావు. అక్కడ మంచి సింహాసనం విడిచిపెట్టి భూలోకానికి వచ్చావు. భూలోకానికి వచ్చిన తర్వాత మమ్మల్ని అందరినీ ప్రేమించి మరలా ఎన్నో బాధలు పడి కష్టాలు పడి మా కొరకు నీ శరీరం రక్తం కాచి నువ్వు పరలోకానికి ఆరోహణమయ్యావు. అయ్యా, ఎంత గొప్ప దేవుడు అయ్యా. ఇక్కడ మేము బురదలో ఉన్నాం. బురదలో ఉన్నటువంటి మమ్మల్ని కడగండి, మీ మాటల ద్వారా కడగండి, మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని కాపాడండి అని 40 రోజులు మనం ప్రార్థించుకోవడం గొప్పంగా. సెపరేట్ పురుషుడు. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఎంత ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయనకి ఎన్ని హింసలు పెట్టారో, ఎన్ని బాధలు పెట్టారో, ఎన్ని కుట్టలు పుట్టారో అంతా కూడా మనం బైబిల్లో ఇప్పుడు కథలు చెప్పుకుంటున్నాం. ఇప్పుడు నేను ఆ కథలన్నీ చెప్తే మనకి లేట్ అవుతుంది. ఎన్నో హింసలు ప్రతి రోజు కూడా బోధిస్తూనే ఉంటున్నాం. ఎన్నో బాధలు పెట్టారు. ఎన్ని బాధలు పెట్టినా సరే వాళ్ళని ప్రేమిస్తూనే ఉన్నాడు ఆయన. ఆయన చేతగానే వాడు కాదు. ఆయన పట్టబడినటువంటి రాత్రి మీకు చెప్పాను. ఆయన పట్టుకునేటప్పుడు మరి 12 మంది శిష్యులు కూడా, అయ్యా నువ్వు చచ్చిపోయినా మేము చచ్చిపోము. ఆయన ముందు జరగవలసింది చెప్పాడు. ఆయన ముందు జరగవలసింది చెప్పాడు. ఇదిగో యెరూషలేముకు మనం వెళుతున్నాం, యెరూషలేములో నన్ను పట్టుకుంటారు. మనిషి కుమారుడు అంటాడండి నన్ను. ఆయన మనిషి కుమారుని పట్టుకుంటారు, పట్టుకొని కడతారు, కొడతారు, చిక్కిస్తారు, ముండ్ల కిరీటం పెడతారు, ముఖం మీద ఉమ్మి వేస్తారు, పిడిగుద్దులు గుద్దుతారు, ఆయన్ని సిలువేసి చంపేస్తారు. ఆయన 3వ దినం లేచిపోతారు అని శిష్యులకి ఎన్ని సార్లు చెప్పాడో తెలియదండి. ఎవరికి కూడా బుర్రకెక్కలేదు. ప్రేమైనటువంటి క్రైస్తవులారా, దేవుని బిడ్డలారా, మీరందరూ దేవుని బిడ్డలే. గనుక ఈ రోజు దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఎన్ని మాటలు చెప్పినా ఆయన రాకడ కొరకు మనం కనిపెట్టినటువంటి వారు కూడా ఉండాలి. దేవునికి స్తోత్రము కలిగిన గాక. ఆయన చూపిన ప్రేమ ఎంతో గొప్పది, ఎంతో అమోఘమైనటువంటిది, ఎంతో అమోఘమైనటువంటిది. ఎంత భూలోకంలోకి వచ్చి మన కొరకు శోధింపబడి, మన కొరకు హింసింపబడి, మన కొరకు సిలువలో దెబ్బలు కాచి, మన కొరకు తన ప్రాణం విడిచిపెట్టి, తన రక్తాన్ని శరీరంలో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి రక్తాన్ని ఇంత కూడా ఉంచుకుంటూ మొత్తం కాచేశారు. మళ్ళీ ఆయన పరిశుద్ధత ధరించుకొని 40 రోజులు మళ్ళీ అందరినీ కూడా బలపరిచి, అయ్యా నేను చెప్పాను ఎవరు వింటం లేదు కానీ శిష్యులు ఏర్పాటు చేశాడు. మీరు సువార్తలు ఉండండి, నేను అక్కడ మీకంట ముందు నేను వెళ్ళి మీ కొరకు నేను అక్కడ యోహాను సువార్తలో 14 ఉంటుంది కదా, మీకంట ముందు వెళ్ళి మీ కొరకు నేను స్థలాలు ఏర్పాట్లు చేస్తాను. ఎందుకంటే ఎందరైతే నా మార్గంలో నడుచుకుంటారో ఇంకా రామ్ కుమార్ చెప్పాడు. ఆయన ఇక్కడ ఏంటంటే 1వ పేతురు 2:21 ఉన్నటువంటి మాట ఏంటంటే, మీ కొరకు మార్గం సిద్ధపడి ఆయన వెళ్ళిపోయాడు. అక్కడ అన్ని కూడా మాదిరి చేసి వెళ్ళిపోవటం జరిగింది. ఆయన మాదిరి కనపరిచాడు. చదువు ఒకసారి అన్నమాట. 1వ పేతురు 2:21. అది క్రీస్తు కూడా నీ కొరకు బాధపడి
మీరు తన అడుగుజాడలలో ఎవరు అడుగుజాడంటే క్రీస్తు అడుగుజాడలలో నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. దేవునికి స్తోత్రము కలుగును. మనకు మాదిరి మార్గం చూపించాడు. ఆయన మార్గం చూపించాడు. చాలా మంది అంటారు మతం మార్పుడు, అల్లా మార్పు, ఈ మార్పు అంటారు. కాదు, ఇదేంటంటే మార్గం, స్వచ్ఛమైనటువంటి స్వర్గ మార్గం, స్వచ్ఛమైనటువంటి అందరికీ తెలుసు వైకుంఠ మార్గం, స్వచ్ఛమైనటువంటి ఉన్నతమైనటువంటి మనకు స్థలము. ఆ స్థలము దగ్గరికి అందరినీ రమ్మని తను ముందెత్తే ఆయన వాగ్దానం చేసినటువంటి విధంగా ప్రేమపూర్వకంగా అందరికీ ప్రకటించడం జరిగింది. ఆయన సేవకుల ద్వారా ప్రకటింపబడింది, ఆయన యొక్క శిష్యుల ద్వారా ప్రకటింపబడింది. ఇంకా అనేక మంది సేవకులు ఉద్భవించి ప్రపంచమంతటా భూమంతటా కూడా ప్రకటిస్తూనే ఉంటున్నారు. అందరూ కలతలు పెట్టినటువంటి వారు యేసుప్రభు ఉండేటప్పుడు కలతలు పెట్టారు. ఎవరు కలతలు పెట్టారు చెప్పగలరు ఒక మాట? యేసుప్రభుని ఎవరు కలతలు పెట్టారండి? ధర్మశాస్త్ర ఉపదేశకులండి. ధర్మశాస్త్ర ఉపదేశకులు అంటే ఎవరో తెలుసండి? ఇది బాగా చదివి నాలాగా పాఠాలు చెప్పినటువంటి వారు, ఈ బైబిల్లో ఉన్నటువంటి మాటలు అద్వైతంగా బోధించినటువంటి వారు చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా చంకని బైబిల్ పెట్టుకొని దీనిలో ఉన్నటువంటి మాటలు తెలుసుకోలేక అద్వైతమైనటువంటి ప్రసంగాలు చేసినటువంటి సేవకులు లేకపోలేదు. అలాగని నేను నిజమైనటువంటి వాడిని చెప్పటం కాదు, కానీ మీరే అర్థం చేసుకుంటారు ఏది నాణ్యమైనది, ఏది మాన్యమైనది, ఏది స్వస్థమైనది అని దేవుని జ్ఞానంతో మీరు అర్థం చేసుకోవాలి. నన్ను నమ్మకం కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు మనకు మాదిరి ఉంచి వెళ్ళాడు. సువార్తను ఎంతో అందముగా చేశాడు. యేసు ప్రభువును కూడా శోధించారు. ఎవరు శోధించారు? పరిశుద్ధ గ్రంథ ధర్మశాస్త్ర ఉపదేశకులు, యాజకులు, పరిచర్యలు, వీళ్ళందరూ కూడా దేవుణ్ణి బోధించినటువంటి వారు. ఆయన మీద నిజమైనటువంటి ఆ దేవుని గురించి మాట్లాడినటువంటి వారు నిజమైన దేవుడు దగ్గరకు వచ్చాడు, కానీ ఆయన అర్థం చేసుకోలేదు. ఆయన చేస్తున్నటువంటి అద్భుతాల ద్వారా ఆయన అర్థం చేసుకోలేదు. ఆయన చేస్తున్నటువంటి సూచక్రియల ద్వారా కూడా అద్భుతం చేసుకోవాలి. ఆయన చనిపోయిన వరకు బాధలు పెట్టారు. ఏ రోజు అంత అద్భుతాలు చేసావు, అలా చనిపోయినటువంటి వాళ్ళు లేకో కొట్టోడు లేతో నీటికి లేకపోవచ్చు. ఆయన లేకపోవడం లేదు, ఆయన పరిశుద్ధుడండి. అక్కడ మరి ఆ సైన్యం వచ్చి ఆయన మీద పడేటప్పుడు, ఆ ఇస్కరియోతు యోగా ద్వారా ఆ సైన్యం వచ్చి ఆయన మీద పడేటప్పుడు పేతురు ఏం చేశాడంటే 12 మంది శిష్యుల దగ్గర ఉన్నారు. 11 మందిలో 12 మంది కాదు కానీ 11 మంది ఉన్నారు. ఉండి అక్కడ ఉన్నటువంటి పేతురు ఆయన సొరలో కత్తి తీసి ఒక చెవు నరికేస్తాడు. ఆయన పేరు ఏం పేరు? మలుకు చెవు నరికేస్తాడు. నరికిస్తే యేసు ప్రభు ఒకడు గద్దిస్తాడు, కత్తి నీ సొరలో పెట్టు, నీ యొక్క గిన్నెలో పెట్టు కత్తి. నేను చేత కాదు అనుకుంటున్నావా? ఒకసారి చూడండి మాట ఇక్కడ 27 మొత్తం 27లో 52 నుంచి చూద్దాం. యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే నశించరు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా ఊహల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపించడని నీవు అనుకుంటున్నావా? పేతురు, రేపు నాకు శక్తి లేదనుకుంటున్నావా? అలాగైతే మీరు రక్షించబడరు. మీరందరూ శాతంతో నరకానికి వెళ్ళిపోతారు. ఆయన దేవుడిగా వచ్చాడు అనుకోండి, భూమి ఉండదు, భూమి ఊరుకోదండి, గడగడ ఉడికిపోద్ది. అయినప్పటికీ కూడా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలుగా మొన్న నేను చెప్పాను. ఏం చెప్పానండి? భూమి మీద పుట్టించినటువంటి సృష్టి యావత్తు కూడా అది మాట్లాడుతుంది. తుఫాను ఆగు అంటే ఆగుతుంది, గాలి ఆగు అంటే ఆగుతాయి, భూమి ఈనంటూ పెట్టారు. అందుకే భూమితో చెప్తున్నాడు ఆయన. కీర్తనలు 55 చూస్తే మీ కింద భూమిని మీద ఆకాశమని చెప్తే నా ప్రజలు చూడు ఏమైపోతున్నారో, వాళ్ళని నువ్వేమి చక్కబెట్టు అని చెప్పడం జరుగుతుంది. ఎంత ప్రేమించాడండి ఆయన. ఆయన శక్తి లేని దేవుడు మాత్రం కానే కాదండి. ఆయన శక్తి లేని దేవుడు కానే కాదు, కానీ శక్తిమంతుడైనటువంటి దేవుడు మరి ఎవరి కొరకండి ఆయన ఈ విధముగా ప్రాణం పెట్టాడు? అయ్యో, చితక కొడుతున్నారండి అందరూ, కొరడాలతో చితక కొడుతున్నారు. ముసుకేసి పిడుగు గుద్దులతో గుద్ది ఎవరో ఏంటి చెప్పు, ఎవరో ప్రవచించాడు, ఎవరో ప్రవచించు అని చెప్పినప్పటికీ కూడా యేసు ప్రభు కోపం రాలేదు. ఇంకొక సంగతి తెలుసా?
ఆయన ఎంత శాంతిపరుడో అంత ఉగ్రుడు, అంత కోపిష్ఠుడు కూడా. కోపాన్నంతా కూడా మింగేసి బయట పారేశాడండి. శాంతాన్ని ఆయన ధరించుకున్నాడండి. ఆయనకు పిడుగు గుద్దుతో ఇష్టానుసారంగా ముందు కిరీటం పెట్టి ఆయన్ని కొడతా ఉంటే ఆయన క్షమిస్తూనే ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. అటువంటి దేవుడు మన దేవుడండి. ఆయన ఏం చేశారంటే ఆయన ఈ చివరికి కొట్టేసిన తర్వాత కాలికి మేసులకి గుద్ది కట్టి సినివేసేసారు. వేసినప్పటికీ కూడా ఆయన కోపం లేదు. ఆయన ఏమంటున్నాడంటే మొదటి మాట, తండ్రి మీరేం చేస్తున్నారు, వీరిలో దురాత్మ శక్తులు ఉన్నాయి, వీళ్ళు క్షమించమంటున్నాడండి. ఎంత గొప్ప మాట అండి. ప్రియమైనటువంటి కోమటపల్లి గ్రామ కాపురస్తులైనటువంటి దేవుని బిడ్డలారా, ఎన్ని చేసినప్పటికీ కూడా తండ్రి మీరు ఏం చేస్తున్నారో మీరు క్షమించండి అని చెప్తున్నారు. ఈ రోజుల్లో కూడా ఆ రోజుల్లో యేసు ప్రభువుని శోధించినటువంటి వారు ఈ రోజుల్లో కూడా లేకపోలేదండి. దేవుని సేవకుల్ని పరిశుద్ధ గ్రంథాన్ని శోధించినటువంటి వారు ఎంతమంది ఉన్నారా లేదా? ఉన్నారు, మీకు తెలుసు. కనుక ఎంత కొడుతుంటే ఆయన ప్రేమని కనపరుస్తున్నాడండి. తండ్రి మీరేం చేస్తున్నారో మీరెరుగురు అనేసి చెప్పేటప్పుడు అక్కడ మరి ఆయనతో కూడా ఇద్దరు దొంగలు ఉన్నారు. కుడి వైపు ఒకడు, ఎడమ వైపు ఒకడు. ఒకవైపు ఉన్నోడు ఆయన శోధిస్తున్నాడు. ఏమయ్యా నిజమే కదా, నువ్వు దేవుడు అయితే మమ్మల్ని కాపాడి అడిగి ఉన్నాడు. అది సిగ్గు లేదు, సిలువను వేస్తున్నాడు కానీ సిగ్గు లేదు. రెండో వాడు అన్నాడు, మనకి తగునురా, మనకి తగును కానీ ఆయనకి తగదు. ఆయన ఏ పాపం చేశాడు? ఏమీ లేదు. శిలకు కూడా ఆశ్చర్య పెడిపోయాడు, ఆయనలో ఏ పాపం కనపడలేదు. అంటే అందరూ చిలువే ఏదైతే పవిత్రుని చిలువేయమంటారు ఏదయ్యా, ఆయన రక్తం మా మీద మా పిల్లల మీద ఉండాలి. కరెక్టే, వాళ్ళ మీద మన మీద మన పిల్లల మీద ఉండకపోతే ఈరోజు రక్తం లేదు మనకి అని కేకలేసి ఆయన బలవంతాన్ని చిలువేయిస్తారు. అప్పుడు మొదటిగా అంటాడు, మనము ఏదైనా సరే తగును కానీ ఆయన అటువంటి వీటికి తగడరా అని చెప్పి ఆయన కాసి చూసి, అయ్యా నీ రాజ్యంలో నన్ను వెంటనే అక్కడ పశ్చాత్తాపపడిన దొంగని క్షమించేసాడండి ఆయన. దేవునికి స్తోత్రం. అందుకని నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువు అని చెప్పాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆయన శోధించేటప్పుడు ఆయన ఏమంటాడు తెలియదండి, ఈ లోకం నాది కాదు, ఇది అపవిత్రాత్మ, నా లోకం ఉంది అని చెప్తాడు. గనుక నేను శిలువ మీద ఉండేటప్పుడు గర్భంలో పుట్టినటువంటి తల్లి ఎవరు? మరియ. అక్కడ ఆయన బహుగా ప్రేమించినటువంటి వారు ఎవరు? యోహాను. అక్కడ ఇద్దరు కనబడతాడు. ఈ లోకం ఆయనది కాదు కదా, కానీ ఆయనదే. కానీ ఆయన స్వాధీనం చేసుకుంటాడు. కానీ ఈ లోకం అపవిత్రాత్మతో శోధింపబడుతుంది. కనుక ఈ లోకం నాది కాదని తెలిసి అక్కడ శిలువ దగ్గర ఉన్నటువంటి అక్కడ మరి ఉన్నటువంటి దేవుని కుమారుల్లో మరి శిష్యుడిగా ఉన్నటువంటి యోహాను అక్కడ మరియమ్మను చూసి తన తల్లిని చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు, అమ్మా ఇదిగో నీ తండ్రి, అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఆ కుమారుడికి చెప్తాడు ఇదిగో నీ తల్లి అని చెప్పేటప్పుడు వాళ్ళిద్దరు అక్కడి నుంచి ఐకమత్యముగా ఎంత ప్రేమ చూపించాడండి. దేవునికి స్తోత్రము కలుగున గాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడే మనం చదువుకున్నాం. ఆ దేశమంతా ఆయన మరణించేటప్పుడు ఏలి సమర్థాన అంటే దేవా నన్ను ఎందుకు చెయ్యబడికి ఇది ఆయనే శోధించుకుంటున్నాడండి. ఆయన ప్రార్థన చేయటానికి వెళ్ళేటప్పుడు ఆయనే శోధించుకుంటేవాడండి. ఆయన శోధించుకునేటప్పుడు ఆయన ప్రార్థన చేయించుండగా అతను చెమట ఎక్కిపోయి ఆ చెమట ఏ విధంగా మారేదండి? రక్త బిందువులుగా మారేది. రక్త బిందువులుగా మారినటువంటి చెమట ఆలోచించండి. అది ఎవరి కొరకు తెలుసండి? మన కొరకు. ఎంత ప్రేమ అండి, ఎంత ప్రేమ అండి. నేను ఏం చేస్తున్నారో నీకు తెలియదు అని ఆయన క్షమిస్తున్నాడు. క్షమింపు తెలిసాయండి. ఆ క్షమింపుగా ఆయన ఎంతో ఇచ్చేస్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే నేను 5వ మాట దత్తి గునిచున్నాను. ఆయన తప్పుకోవడం ఏంటండి బాబు? అరణ్యంలో వెళ్తుండగా బండ నేనే, క్రీస్తు అంటే బండ నేనే. అక్కడ చెదగొట్టు, అక్కడ 1 అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. 4వ వచనంలో ఉంటుంది. ఇశ్రాయేలు జనాంగ వెళ్తా ఉంటాడు. ఆ దాహం పట్టేటప్పుడు మోసేతో చెప్తాడు. మోసేతో చెప్పేట్టుగా బండ ఉంటుంది, ఆ బండ దగ్గర కొట్టు అని చెప్తాడు. ఆ బండ ఎవరు? ఆయనలో నుంచి జీవజలములు వస్తాయండి. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 4వ అధ్యాయం 10వ వచనం చూస్తే సమరయ స్త్రీకి ఏమని చెప్తున్నాడో చూడండి. ఆయన దాహానికి నా దగ్గర నీళ్ళు తీసుకుంటారు ఏంటంటే మీరు అని అంటే ఆయన అంటాడు, అమ్మా నీకు తెలియని జీవజలములు నా దగ్గర ఉన్నాయమ్మా, నా దగ్గర జీవజలములు ఉన్నాయమ్మా అని చెప్తాడు. ఆయన దత్తి పొందుతాడండి.
దేనికో తెలిసింటే దక్కుకోవటం మన కొరకండి. మన మార్పులు లేనటువంటి విధానమును బట్టి మన కొరకు ఆయన దక్కుకుంటున్నాడు. కానీ ఆయనకు దాహం అంటూ లేదు, ఆయన ఆకలి అంటూ లేదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏది ఏమైనా సరే ఆయన చేసింది ఒకటి కూడా ఏది నిరర్థకం కాలేదండి. సమాప్తమైనది. ఎన్నో వాటది? 6వ మాట, సమాప్తమైనది. సమాప్తమైనది అంటే యోహాను సువార్తలో 17:4 ఉన్నటువంటి మాట తనకు తనే చెప్పుకుంటున్నాడు. ఏమని చెప్పుకుంటున్నాడంటే, నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి పూర్తిగా భూమి మీద నేను సమస్తము సమాప్తము చేస్తేనే. దేవునికి స్తోత్రం. దానినేనండి మనం మట్టలాదివారం తయారు చేస్తున్నాం. మట్టలాదివారం నాడు మీరు వింటున్నారో లేదు కానీ మట్టలాదివారం మనం అందరం తిరుగుతున్నాం. తిరిగి ఏం చేస్తున్నాం అంటే చక్కగా దేవునికి జయోత్సవం చెబుతూ ఆ మట్టలను బూడిది అంటే దేవుడు ఆయన వచ్చినటువంటి పనిని ముగించుకోవటమే జయోత్సవం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతో ఉత్తమమైనడు. 7వ మాట ఏంటండి? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించిన. ఆయన ఉన్నత స్థలం దగ్గరికి వెళ్ళిపోతున్నాడు అండి. ఆయన స్థలం దగ్గరికి ఆయన మళ్ళీ వెళ్ళిపోవాలా. దేవునికి స్తోత్రము కలిగిన కాక. దొరికినే యోహాను సువార్త 10:17-18 ఉన్నటువంటి మాట ఏంటంటే, ఆయన ప్రాణం పెట్టడానికి, ఇప్పుడు హరిబాబు చెప్పారు, ప్రాణం పెట్టడానికి ఆయనకి అర్హత ఉంది, ప్రాణం తీసుకోవడానికి ఆయనకి అర్హత ఉంది. గనుక నాకు అర్హత ఉంది. గనుక అక్కడ చెప్తున్నాడు ఆయన, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పచెప్తున్నాను అనుకోని వెళ్ళిపోయాడు. 7 మాటల్లో ఉన్నటువంటి భావాలు ఇవి. ఇంకా నేను వివరిస్తాను. మీరు ఆలయానికి వస్తుంటే ఒక్కొక్క మాట కనీసం గంట సేపు నేను వివరిస్తాను. గనుక ప్రేమైనట్టు నేను తెలివైనని కాదు, దేవుడు చెప్పినటువంటి మాటలు మీకు చెప్తుంటాను నేను. గనుక ఏది ఏమైనా సరే దేవుడు మనల్ని అంత ప్రేమించాడండి. ఆయన ఎంత చితక కొట్టినా, ఎంత ఆయనని హింసలు పెట్టినా, పరిచర్యలు, ధర్మశాస్త్ర ఉపదేశకులు మేము, ధర్మశాస్త్రం మా వంటి వాళ్ళు ఇంకెవరు మాట్లాడలేరు అని రకరకాలుగా ప్రగల్భాలు గెలిపినటువంటి పరిచర్యలు, శాస్త్రులు, యాజకులు అందరూ ఆయన శోధించినప్పటికీ కూడా శాంతం. ఈ గుణం ఎవరికి వచ్చిందో తెలిసండి మన భారతదేశంలో? గాంధీ మహాత్ముడికి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. గాంధీ మహాత్ముడికి ఈ యొక్క స్వభావం వచ్చింది. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతో ఉన్నతమైనటువంటి వాడు, ఎంతో ఉత్తమమైనటువంటి వాడు. కనుక ఆయన యొక్క క్రియలు ఎన్నో అద్భుతమైనటువంటివి ఉంటూ ఉంటాయండి. ఇక్కడ మనము మరి చూసినట్లయితే ఆయన నిజమైన దేవుడు అని కనపరచడానికి యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, యోహాను సువార్త 14వ అధ్యాయంలో 14వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమ, ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయన అడుగుగా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, 12 మంది శిష్యులు కూడా ఎవరితో ఉన్నటువంటి వారండి? యేసు ప్రభువుతో ఉన్నటువంటి వారు, దేవునితో ఉన్నటువంటి వారు. ఆయన గొప్ప కార్యాలు చూస్తున్నారు, ఆయన చేసినటువంటి సూచక్రియలు చూస్తున్నారు, ఆయన చేసినటువంటి అద్భుతాలు చూస్తున్నారు. సముద్రంలో వెళ్తుండగా వాళ్ళకి తుఫాను అవతలి పెడితే ఆ తుఫాను మాట విన్నది, తర్వాత గాలి మాట విన్నది, సముద్రం మాట విన్నది. ఇవన్నీ చూస్తూనే ఉన్నారండి, ఇవన్నీ చూస్తూనే ఉన్నారు. చూస్తూ మళ్ళీ ప్రశ్నలు వేస్తున్నారు తండ్రికి. ఎవరికి ప్రశ్నలు వేస్తున్నారు? యేసు ప్రభువుకు ప్రశ్నలు వేస్తున్నారండి. ఇంత గమనించినప్పటికీ కూడా వాళ్ళకి ఎటువంటి చలనాలు లేవండి, ఆత్మలకు చలనాలు లేవు. కనుక ఆయన్ని ప్రశ్నలు వేస్తున్నారు. ఆయన ఎన్నిసార్లు చెప్పారు, ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా ఒక బుర్రకెక్కలే. ఇక్కడ చెప్తున్నాడు ఆయన, చెప్పము నీ మార్గం ఎలా తెలియని ఆయన అడుగుదా, నీవే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి యొక్కకు రాడు. నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రిగా ఉన్నాడు అక్కడ, కుమారుడిగా లోకానికి వచ్చాడు,
పరిశుద్ధాత్ముడిగా భూమిని పరిపాలించాడు. సాతానుడైతే దుర్మార్గముగా అంటే తిరుగుతాడేమో. యేసు ప్రభు వారు మాత్రం సాతానుడి యొక్క పరిపాలన వేరు, యేసు ప్రభు పరిశుద్ధాత్మతో ఆయన పరిపాలించాడు. గనుక ఇక్కడ నేనే మార్గాలు, నేనే సత్యాలు, నేనే జీవం, జీవం నాలో ఉంది, సత్యం నాలో ఉంది, మార్గం నా దగ్గరకు ఉంది అని ఆయన మాదిరి చూపించి వెళ్ళిపోయారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలుగా అటువంటి దేవుణ్ణి ఈ రోజు ఆ రోజుల్లో దూషించినటువంటి వారు ఈ రోజుల్లో లేకపోలేదు, ఈ రోజుల్లో లేకపోలేదు. అద్వైతమైనటువంటి దూషణలు అంటే వాళ్ళు అపవిత్రాత్మతో ఉన్నటువంటి వారు. కనుకనే 1 కొరింథీయులు మనం చదువుకున్నాగా, 1 కొరింథీయులు 1వ అధ్యాయము 18వ వచనంలో నశించుతున్న వారికి యేసు యొక్క సిలువ వెర్రితనం, రక్షించబడుతున్న వారికి అది ఎంతో అమోఘమైనటువంటి శక్తి. దేవునికి స్తోత్రం. ఆ శక్తితో నిండుకున్నటువంటి వారినై ఉండాలని. నశించుతున్నటువంటి వారు నశించిపోతారు ఎలాగన్నా, అది వెర్రితనంగా ఉంటుంది. అది దేవుని యొక్క క్రియలు, దేవుని యొక్క నడతలు, దేవుని యొక్క మాటలు వెర్రితనం అంటే నశించిపోతున్నారు కనుక అపవిత్రాత్మతో వెళ్ళిపోతారు. దేవుడు రక్షించబడుతున్నటువంటి వారికి అది దేవుని యొక్క శక్తి అని చూపించాడు. ఎవరు రక్షించబడతారంటే నమ్మినటువంటి వారు. కనుక ఇక్కడ ఆయన చెప్తున్నాడు, నేనే మార్గంలో సత్యమును జీవమన్న నా ద్వారా తప్ప ఎవడునో తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందరు, ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. ఇదేంటంటే మాట గమనించారా? ఇంకా బోల్డ్ ఉన్నాయండి రుజువులు, బోల్డ్ ఉన్నాయి రుజువులు. ఎందుకంటే యేసు ప్రభువు నేనే దేవుణ్ణి నేను చెప్పుకోలే, కానీ అటువంటి అర్థాలతో ఆయన మాట్లాడుతున్నాడు. ఇంకొక దగ్గర చెప్తున్నాడు, మీరు నన్ను ఏది అడిగినా నేను మీకు అనుభవిస్తాను అంటున్నాడు. ఇంకో దగ్గర అంటాడు, తండ్రి ఏది అడిగినా తండ్రి మీకు ఇస్తాను అంటాడు. నా ద్వారా మీరు ఏది అడిగినా తండ్రి ఇస్తాడు మీకు అంటాడు. అంటే ఆ తండ్రి అతనే. మళ్ళీ ఇంకో దగ్గర అంటాడు ఆయన, మీరు ఏది అడిగినానో నేనే మీకు ఇస్తాను అంటాడు. ఇటువంటి రుజువులు ఎన్నో ఉన్నాయంటే బైబిల్లో ఉన్నాయి. ఉపవాసం ఎందుకు చేయాలా, సమాజం దగ్గరికి ఎందుకు వెళ్ళాలా అని బోధిస్తున్నారండి కొంతమంది. సమాజం దగ్గరికి వెళ్తుంటారు, మట్టిని పూజిస్తున్నారు అంటున్నాడు. వైజాగ్లో కూడా క్వశ్చన్ వేసాడు నాకు, ఎర్రోడు బైబిల్ తెలియదు. ఇంకొక సంగతి తెలిసా, నచ్చి తిరిగితే చెప్పండి. కానీ ఇక్కడ నేను మొదటగా బైబిల్ ముట్టుకోలేని పరిస్థితిలో రూబెన్ చిన్నాన్న, అబ్రహ్మేష్ గారు, తర్వాత మరి ఆమల కృపారావు గారు వీళ్ళతో బోధించేవాళ్ళు. కొంతమందికి తెలుసు. బోధించేటప్పుడు వాళ్ళు అంటారు, బైబిల్లో ప్రవక్త్రి ఎక్కడ ఉందా అని చూపెడతాను. అప్పుడు చదివేశాను నేను. ప్రవక్త్రీలు ఎంతమంది ఉన్నారన్నా? చాలా మంది ఉన్నారు. దేవునికి స్తోత్రము కలుగుతారు. అంటే బైబిల్ చదవలేదన్నమాట. ప్రవక్త్రీలు ఎవరున్నారా చూపించు. ఇంకొక మాట అయినా వాళ్ళు ఏంటంటే, నువ్వు అందరు కొన్ని తాగుబోతులకి, తిరిగిపోతులకి, పేకాటలకి, ఆవులకి గురి చెప్తాను అన్నారు. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే నశించిపోతున్నటువంటి వాడిని వెనక్కి రక్షి. ఈ రోజు ఇంత జనం రక్షించబడ్డారంటే దేవుని కృప కాదా? దేవునికి స్తోత్రం కలుగుగా. అంతమంది రక్షించబడ్డారు. నేను వచ్చిన కొత్తలో 74లో వచ్చేటప్పుడు ఆ సేవ నుంచి ఎవరి వరకు కూడా అమ్మతల్లు ఉండేది. అమ్మతల్లు అందరూ హిందువులనే, మా మామగారితో సహా అందరూ హిందువులే. తర్వాత దేవుడు అందరినీ మార్చాడు. అందరినీ కూడా ఉన్నతమైనటువంటి తన రాజ్యానికి వారసులు అవ్వాలని సర్టిఫికెట్ ఇచ్చాడు. కనుక ఇక్కడ అద్భుతమైనటువంటి మాటలు ఉన్నాయి. కనుక ఇక్కడ గమనించండి, మీరు ఆయనను ఎరుగుదురు అంటే తండ్రిని ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, ఈ మాట బాగా గమనించండి. ఫిలిప్పు అడుగుతాడు, ఇంకా తండ్రిని మాకు కనపరచు అనేటప్పుడు యేసు ప్రభు ఏమంటున్నారు చూద్దాం. మాకంటే చాలని యేసుతో చెప్పగా, యేసు ఫిలిప్పు, నేనెంతకాలము నీ యొద్ద ఉండినాను, నువ్వు నన్ను ఎరుగవా? నన్ను చూసిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనక తండ్రిని మాకు కనపడుతుందని అడుగుతున్నావేంటయ్యా? ఏ బుర్రలేదా నీకు? నీతో నేను ఉంటున్నాను కదా. నీకు అర్థమవుతుందా అమ్మా బాబు? నేను నీతో ఉంటున్నాను కదా. వీళ్ళరా గమనించండి. ఆ కొడుకు ఉన్నాడు అనుకోండి, తండ్రికి పుట్టిన కొడుకు. ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి మా నాన్న చూపించండి ఎలా ఉంటుందండి? ఎవరిని చూపెడతాడండి? గోవ మీద ఫోటోలో లేదా? మన మీద కొట్టేస్తాడు. కానీ ఆయన పుట్టిన మనిషి కాదు. ఆయన పుట్టిన మనిషి అయితే ఇక్కడ భూలోకంలో ప్రాణమొదలదు. ఆయన దూతల సమూహంతో
ఆయన మొత్తేయగలడు, ఎంతైనా మనల్ని మొత్తేయగలడు. అయినప్పటికీ కూడా ఆయన శాంతం శాంతం శాంతం. మోసే కాలంలో నీకు ఎవరైనా కాళ్ళు ఎరగొడితే ఇరగొట్టే, నీకు ఎవరైనా ఖచ్చితంగా పొడిస్తే పొడిచే, నీకు ఎవరైనా ఏం చేస్తే చేసే అని మోసే కాలంలో పాత నిబంధనలు అక్కడ బోధిస్తే, ఇక్కడ క్రీస్తు క్రొత్త నిబంధనలు ఏమంటున్నాడు తెలుసా అండి? ఎవరైనా నిన్ను దూషిస్తే వాడి గురించి ప్రార్థన చేయండి, ఎవరైనా నీకు కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప, ఎవరైనా సరే నీకు హింస పెడితే వాడి గురించి ప్రార్థించు. ఎంత శాంతి అండి, అవునా కాదా? ఎంత సంతోషము చెప్తున్నారండి, ఎంత శాంతిమూర్తి అండి. ఆయన మన ప్రాణాలన్నీ కాపాడడానికి వచ్చాడండి. ఆ దుష్ట శక్తులకు మనల్ని అప్పచెప్పకుండా కాపాడడానికి వచ్చాడండి. ఆయన స్వరూపం మీద పుట్టినటువంటి మనల్ని పాడు చేయడానికి ఆయనకి ఇష్టం లేదండి. ఎప్పుడు తెలుసా పాడు చేయడానికి ఇష్టం అవుతుంది? ఆయన మాట వినకుంటుంది. ఆయనలో నిలకడగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం జీవించలేకపోతే మాత్రం ఆయనకు వచ్చిన కోపం ఇంకెవరికి ఉండదండి. అందుకే సొదొమ గొమొర్రా కాలిపోయింది. నోవహు కాలంలో జలప్రలయంతో భూమి అంతా నాశనం అయిపోయింది. అక్కడక్కడ మరి ఇప్పుడు కూడా మనకు కనబడుతున్నాయి, అక్కడక్కడ కనబడుతున్నాయి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏది ఏమైనా సరే మన దేవుడు శాంతిమూర్తి, శక్తి కలిగినటువంటి వాడు. ఈరోజు భయంకరమైనటువంటి ఇజ్రాయేల్ అంటే ఎవరండి? దేవుని ప్రజల గుర్తు. ఇజ్రాయేల్కి, ఇరాను, ఇంకేంటి అమెరికా వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా యుద్ధాలు జరుగుతున్నాయి. వాటి గురించి మనం ఏం చేయాలంటే, ఇది యుద్ధం చేయగలమా? ప్రార్థన యుద్ధం చేయాలి. ఏవైతే స్తోత్రము కలిగిన ప్రార్థనతో మనము అంతా కూడా జయింపు చేయాలి. ఆ రోజుల్లో కరోనా వచ్చేటప్పుడు మన సంఘాలు ప్రార్థనకు ఒక్క గోముడు కూడా ఉండకూడదు అని చెప్పేటప్పుడు నేను అక్కడనే బోధించేవాడిని. ఇక్కడ నా సంగతి అలా ఉంచండి. పాల్చేరు వచ్చేసరి ఊర్లన్నీ రాత్రి 2 గంటలకి వాళ్ళందరూ సమకూర్చి మోకరించి దేవునికి ప్రార్థన చేసిన దినాలు ఉన్నాయి. శబ్ద సంఘాలు కూడా ఎవరికి కనబడుకుంటే సంఘమంతా ఒక దగ్గరికి వెళ్ళి వాళ్ళు అర్ధరాత్రి అప్పుడు ప్రార్థన చేసి కరోనాను తోలేసారండి. దేవునికి స్తోత్రం. కనుక ఇది ఎవరికి తెలియదండి, ప్రభుత్వానికి తెలియదు, ఎవరికి తెలియదండి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, భూమి మీద ఈ యొక్క సాతాన శక్తి ఎంత పరిగెడుతుందో దేవుని శక్తి కూడా పరిశుద్ధాత్మ అంత పరిగెడుతుంది. ఆయన పరిశుద్ధాత్మతో పరిపాలించడానికి భూమి మీదకి వచ్చాడు. గనక ఎంతో అద్భుతమైనటువంటి 7 మాటలు కూడా ఆయన ప్రేమించే ఎంత కొట్టినా ఎంత చంపినా ఆ తర్వాత అతను జీవించుతుండగా వీడు బయలుదేరి దెయ్యాలోడు కనుక దెయ్యాలు బాగు చేస్తాడు, మరి కాలు బాగు చేస్తాడు, అదేం దెయ్యాలు. చచ్చిపోయినటువంటి లేపుతున్నాడు, అదేం దెయ్యాలు. మంచం మీద జొరపెడుతూ ఉన్నటువంటి లేపారు, అదేం దెయ్యాలు. ప్రాణం పోయినటువంటి వారికి ప్రాణం ఇచ్చారు, అదేం దెయ్యాలు. ఇవన్నీ కూడా నీ పరిచయాలకి, ధర్మశాస్త్ర ఉపదేశాలకి ఎవరికి కూడా ఎక్కలేదండి. కారణం ఏంటో తెలుసండి, వాళ్ళు అపవాదిని అమృతులాగా ముంగేసారండి. వాళ్ళ శరీరం అంతా అపవాదం ఉంది, వాళ్ళ ఎముకలన్నీ అపవాది ప్రవశిస్తున్నారు. ఈరోజు భూమి మీద అనేక మంది అటువంటి వారు ఉన్నారండి. అటువంటి వారు ఉంటే దైవ సేవకుల్ని చాలా హింసిస్తున్నారు, దైవ సేవకులు చంపేస్తున్నారు. పగడాలు మీకు తెలుసు, చంపేసినట్టు అందరికీ తెలిసింది. దైవ సేవకులు ఎంతమంది చంపుతున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘాల్లో కూడా ఇటువంటి వారు ఉన్నారు. కనుక జాగ్రత్త కలిగి మరి ప్రతి ఒక్కరము కూడా మారాలనే ఈ యొక్క స్వరాలు. నా చిన్నతనంలో మైక చెట్టు లేదండి, ఏమీ లేదండి. నా తండ్రి కాలంలో తండ్రి సేవలు చేసేటప్పుడు, ఇక్కడ సాల్మన్ మాయి గారు వీళ్ళందరూ ఉండేటప్పుడు సేవలు చేసేటప్పుడు వాళ్ళకు లౌడ్ స్పీకరా ఏంటి, వాళ్ళకి చెప్పులే ఉండేవి కాదు. నడిచి సువార్తలో ప్రకటించారు. వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు ఇప్పుడు మనల్ని కాపాడుతున్నాయి. దేవునికి స్తోత్రము కలుగునుగా. దానికి అప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అట్టి విధమైనటువంటి దేవుని ప్రేమను తెలుసుకొని ఎప్పుడు కూడా మన దేవుల్లో పాతుకు పడుకుంటూ దేవుణ్ణి మనం ఆ పరలోక రాజ్యానికి దేవా తీసుకెళ్ళి మమ్మల్ని అని మనం ప్రార్థన చేసుకుంటూ మనము మన కుటుంబాలు ఏకగ్రీవముగా ఒకే మనసుతో ఒకే ఐక్యతతో జీవించగలిగినటువంటి వారంగా ఉండాలని హెచ్చరిస్తూ, ఎవరు చెప్పిన దొంగ ప్రసంగాలు వినకండి, ఎవరైనా ఏది చేసినా సరే నా దగ్గరేనండి, నేను చూపడతాను సమాధానం అని నేను బైబిల్ జ్ఞానం కలిగినటువంటి వాడిని కాదండి. కానీ ఏదో దేవుడు యొక్క కొన్ని మాటలు మాత్రం చెప్పగలుగుతాను. కానీ దేవుడిని మనం ఎప్పుడు విడిచిపెట్టద్దు. మన ప్రాణం పెట్టినటువంటి మన దేవుడే మనకు కావాలని ఇక అందరికి హెచ్చరిస్తూ కొద్ది మాట్లాడుతున్నాం. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమయాన్ని సమర్పించుకుంటున్నాం. ఇంతవరకు మాతో తండ్రి మీరు మాట్లాడిన మాటలు ఇదిగోనైనా నీ భక్తులు నాయన, నా ప్రియులు, నువ్వు నాకు ఇచ్చినటువంటి కుటుంబం విన్నారు. కొట్టుకొని పోకుండా ప్రభావం మా సంఘాన్ని విస్తరింపు చేసుకుంటూ ఇక్కడ తల వంచినటువంటి ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్క
తండ్రి మరి ఆత్మలను పరిశోధించినటువంటి మా దేవ బిడ్డలందరినీ కాపాడుతూ మీ వెలుగులో ప్రకాశింపచేసి మీరే కనుక ముందుకోమని యేసు పరిశుద్ధ నామములో మరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.